హ్యావ్యర్స్ ఎలా ఉన్నారు? ముందుగా మీ అందరికీ హోలీ శుభాకాంక్షలు. హ్యాపీ హోలీ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్. ఇవాళ మనం హోలీ గురించి తెలుసుకుందాం. హోలీ ఈజ్ ద ఫెస్టివల్ ఆఫ్ కలర్స్. హోలీ అంటే రంగుల పండగ. హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థం. ఈ హోలీ ఫెస్టివల్ని ఫాల్గుణ మాసంలో ప్రతి సంవత్సరం పౌర్ణమి రోజున జరుపుకుంటాం. పూర్ణిమ తిథిని బట్టి ఈ పండుగను జరుపుకుంటాం. ఈ హోలీ పండుగను భారతదేశంలోనే కాకుండా నేపాల్, బంగ్లాదేశ్లో కూడా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు. వసంతకాలంలో వచ్చే పండుగ కాబట్టి పూర్వం రోజుల్లో ఈ పండుగను వసంతోత్సవం అనే పేరుతో జరుపుకునేవాళ్ళు. దీపావళి తర్వాత భారతదేశంలో చాలామంది వేడుకగా జరుపుకునే పండుగలలో హోలీ తప్పకుండా ఉంటుంది. ఈ పండుగ అసలు ఎప్పుడు మొదలైంది? సత్యయుగం నుండే మొదలైంది అని చెప్పి మన హిందూ పురాణాలు చెప్తున్నాయి. ఈ హోలీ పండుగను హోలికా పూర్ణిమ అని కూడా పిలుస్తారు, లేదా హోలికా దహనం అని కూడా పిలుస్తారు. అసలు ఇలా పిలవటం వల్ల వెనక ఉన్న స్టోరీని చూద్దాం. హిరణ్యకశిపుడు అనే రాక్షస రాజు ఉండేవాడు. తన సోదరుడైన హిరణ్యాక్షుడు శ్రీహరి చేతిలో వరాహ రూపం ద్వారా మరణించినట్లు తెలుసుకొని హిరణ్యకశిపుడు శ్రీహరిని మట్టుపెట్టాలనే కొన్ని శక్తులు కావాలని బ్రహ్మ కోసమై ఘోర తపస్సు చేస్తాడు. ఆ తపస్సుకు మెచ్చి బ్రహ్మ అతడిని ఏం వరం కావాలో కోరుకోమని అంటాడు. దాంతో రాక్షసరాజు తనకు ఇంటను కానీ బయటను కానీ భూమి మీద కానీ ఆకాశంలో కానీ రాత్రి కానీ పగలు కానీ దేవ దానవ మనుషుల చేత కానీ చంపబడకుండా ఉండటానికి వరం కావాలని ఆ బ్రహ్మదేవుని కోరుతాడు. ఆ బ్రహ్మదేవుడు ఆ వరాన్ని ప్రసాదిస్తాడు. అప్పటి నుండి హిరణ్యకశిపుడు తనకు తిరుగులేదని, తనకు మరణం లేదని విర్రవీగుతూ దేవతలను, ఋషులను అనేక విధాలా బాధింపసాగెను. హిరణ్యకశిపుని బాధలను భరించలేక దేవతలందరూ శ్రీహరికి మొరపెట్టుకోగా విషయమును గ్రహించిన శ్రీహరి వారికి అభయం ఇస్తాడు. హిరణ్యకశిపుని భార్య లీలావతి. రాక్షసులకు దేవతలకు ఎల్లప్పుడూ యుద్ధాలు జరుగుతూ ఉండేవి. రాక్షసుల శత్రువైన ఇంద్రుడు గర్భవతి అయిన హిరణ్యకశిపుని భార్యను ఎత్తుకొని వెళ్తాడు. లీలావతి కడుపులో ఉన్న బిడ్డను చంపటానికి ఇంద్రుడు ప్రయత్నిస్తున్నప్పుడు నారదుడు అది గమనించి ఇంద్రునితో ఇలా చెప్తాడు: ఓ ఇంద్రదేవ, లీలావతి గర్భంలో పుట్టబోయేవాడు దేవతలకు మిత్రుడు అవుతాడు గాని శత్రువు అవడు అని చెప్పి లీలావతిని తన ఆశ్రమంలో కొంత సమయం సేద తీర్చుకోమని చెప్తాడు. నారదుడు ఆమెకు విష్ణు భక్తి మాటలు నేర్పి ఆమె గర్భంలో ఉన్న ప్రహ్లాదునికి కూడా విష్ణు గీతములు బోధించి అతడిని విష్ణు భక్తునిగా తీర్చిదిద్ది లీలావతి హిరణ్యకశిపుని వద్ద విడిచిపెట్టి వచ్చాడు. కొంతకాలానికి లీలావతి ప్రసవిస్తుంది. ఆ శిశువుకు ప్రహ్లాదుడని నామకరణం చేస్తారు. తపస్సు ముగించి వచ్చిన హిరణ్యకశిపుడు తన భార్య నారదముని ఆశ్రమం నుండి తీసుకువెళ్ళి సమస్త లోకాలను జయించి దేవతలను బానిసలుగా చేసుకుంటాడు. ప్రజలు దేవుళ్లను ఆరాధించటం మానివేసి తనను మాత్రమే పూజించాలని ఆజ్ఞాపించేవాడు. ఎవరైతే దాన్ని పాటించారో వాళ్ళని ఘోరంగా చంపేవాడు. హిరణ్యకశిపుడి సొంత పుత్రుడైన ప్రహ్లాదుడు భగవంతుడైన విష్ణువుకి పరమభక్తుడు. హిరణ్యకశిపుడు పలుమార్లు బెదిరించినప్పటికీ ప్రహ్లాదుడు ఆ భగవంతుడైన విష్ణువుని మాత్రం ప్రార్థించేవాడు. ఇతడి నోటి నుండి హరినామస్మరణం తప్ప ఏదీ వచ్చేది కాదు. అది భరించలేక చాలా కోపంతో ఉన్న హిరణ్యకశిపుడు తన కొడుకుని చాలా బాధలు పెట్టాడు. ప్రహ్లాదుడి నోటిలో విషం పోస్తే అది అమృతంగా మారింది. ఏనుగుల చేత తొక్కించమని ఆదేశించినా అతనికి ఎటువంటి హాని జరగలేదు. ఆకలితో ఉన్న విషసర్పాలున్న గదిలో ఉంచినప్పటికీ ప్రహ్లాదుడు జీవించగలిగాడు. హిరణ్యకశిపుడు తన కొడుకును చంపాలని చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. చివరిగా ప్రహ్లాదుని చంపటానికి తన సోదరి అయిన హోలిక ఒడిలో చితిలో కూర్చోవాలని ఆజ్ఞాపించారు. ఎందుకంటే మంటల నుండి రక్షించే శాల్వాను ఆమె ధరించటం వలన ఆమెకు ఎలాంటి హాని జరగదు. ప్రహ్లాదుడు తన తండ్రి ఆదేశాలను వెంటనే అంగీకరించి తనను రక్షించమని ఆ శ్రీ మహావిష్ణువుని వేడుకుంటాడు. మంటలు మొదలైనప్పుడు అందరూ చూస్తుండగానే హోలిక శాల్వా ఎగిరిపోవటం వలన ఆమె ఆ మంటల్లో కాలి దహనమైపోయింది. ఆ శాల్వా ప్రహ్లాదుడిని కప్పటం వలన అతడికి ఎటువంటి హాని జరగలేదు. హోలికా మంటల్లో కాలిపోవటం వలన మనం హోలీని జరుపుకుంటున్నాం. తరువాత భగవంతుడైన ఆ శ్రీ మహావిష్ణువు నరసింహ అవతారంలో సగం మనిషి సగం సింహం అంటే మానవ మాతృడు చంపకూడని వరం పొందాడు కదా, అందుకని సగం మనిషి సగం సింహంలాగా వచ్చి హిరణ్యకశిపుడిపై సంధ్యా సమయంలో, పగలు కానీ రాత్రి కానీ చంపకూడదు కదా, అందుకని సంధ్యా సమయంలో అతని ఇంటి గడప మెట్ల పైన లోపల కానీ బయట కానీ చంపకూడదు, అందుకని
గడప మెట్ల పైన తన యొక్క ఒడిలో కూర్చోబెట్టుకొని ఆకాశంలో కానీ భూమి మీద కానీ అతన్ని చంపకూడదు. అందుకని తన ఒడిలో కూర్చోబెట్టుకొని తన యొక్క పంజాతో చీల్చి చెండాడాడు. అస్త్రాలు లేదా శస్త్రాలు కూడా వాడకూడదు. అందుకని తన పంజాతో హిరణ్యకశిపుడిని చంపాడు. ఆ తరువాత ప్రహ్లాదుడు పెరిగి పెద్ద అయ్యాడు. ప్రహ్లాదునకు దమని అనే కన్యతో వివాహం జరిగింది. వీరికి వీరోచనుడు అనే కుమారులు కూడా కలరు. ఈ హోలీ పండుగను శ్రీకృష్ణుడు పుట్టి పెరిగిన ప్రాంతాలలో మధుర, బృందావనంలో 16 రోజుల పాటు ఎంతో గొప్పగా రంగపంచమి రోజున చేస్తారు. ఈ పండుగను వసంతోత్సవం అని కూడా అంటారు. అసలు ఎందుకంటారో చూద్దాం. పాలమీగడ వంటి రంగు గల రాధను చూచి నల్లని కన్నయ్య చిన్నబుచ్చుకుంటూ ఉంటాడు. ఇది చూసిన యశోద రాధమోహానికి రంగులు పూయాలి, అప్పుడు నల్లని కన్నయ్య సంతోషిస్తాడు అని రంగులు పులిమిందట. అందుకే ఈ రోజున ఒకరిపై ఒకరు రంగులు చల్లుకోవటం ఆనవాయితీగా వస్తుంది. అంతేకాకుండా వసంతం రాకను ఆహ్వానిస్తూ ఒకరిపై ఒకరు రంగులు చల్లుకొని ఆనందించటం కూడా ఆనవాయితీగా ఉంటుంది. ఈ పండుగను లక్ష్మీ జయంతి అని కూడా అంటారు. ఈ పౌర్ణమి రోజునే లక్ష్మీదేవి జన్మించిందని నమ్ముతారు. లక్ష్మీదేవి జన్మించిన ఏ పౌర్ణమి శుక్రవారంతో కలిసి రావడం ఇంకా విశేషం. ఇలాంటి రోజు ఎన్నడూ రాలేదని మళ్ళీ ఇలాంటి రోజు రానే రాదని వేద పండితులు చెప్తున్నారు. కాబట్టి ఈ రోజున మనమందరం లక్ష్మీ పూజన చేసుకొని ఆ లక్ష్మీ కటాక్షాన్ని పొందుదాం. వన్స్ అగైన్ హ్యాపీ హోలీ. అందరికీ హోలీ శుభాకాంక్షలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నిత్య విద్యార్థి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నిత్య విద్యార్థి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.